మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు తన జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క ఏడంతల పరిచర్యను ఎలా కొనసాగిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం మీరు జాగ్రత్తగా గమనించి చదవాలని నేను కోరుతున్నాను. అంత్య దినముల కొరకైనటువంటి ప్రత్యేకమైన సందేశం ప్రకటన గ్రంథంలో ఉంది. ఈ గ్రంథమును చదవటంలో మీరు దయచేసి అజాగ్రత్తగా ఉండొద్దు. ప్రకటన గ్రంథం చదివేటప్పుడు అందులో ఉన్నటువంటి వివరములు మీకు అర్థం కాకపోయినా కూడా పర్వాలేదు. ప్రియులరా, చిన్న పిల్లల వంటి విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా మీరు చదవాలి. అన్ని గ్రంథాలు వేరైతే ప్రకటన గ్రంథం మాత్రం చాలా ప్రత్యేకమైంది. ప్రియులరా, మన అక్కర అనగా మనకున్నటువంటి సమస్య ఏమిటో దాని ప్రకారముగా దేవుడే ప్రతి ఒక్కరికి కూడా ఆయన మర్మములను తెలియజేస్తాడు. ఎవరికి ఏ సమస్య ఉందో ఆ సమస్యకు తగ్గినట్లుగా ఆయన ఆ గ్రంథములో ఉన్న మర్మములను వారికి తెలియజేస్తాడు. విశ్వాసముతో ప్రభువు దగ్గరికి వెళ్ళి మనము ఆశీర్వాదం పొందుకోవాలి. ప్రియులరా, ప్రారంభంలో బైబిలు దేవుని వాక్యమని మాత్రమే మనం చాలామంది అనుకుంటూ ఉంటారు. అందులో లోతైనటువంటి అర్థము గ్రహించటానికి ముందుగా ప్రియులరా కనీసం బైబిల్ని 100 సార్లైనా చదవగలగాలి. కాబట్టి ప్రకటన గ్రంథం చదివినప్పుడు దేవుడు నాకు వెల్లడి చేసినటువంటి కొన్ని విషయాన్ని మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రియులరా, ఈ గ్రంథంలోని ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే మనం ఆయనతో సింహాసనము దగ్గర ఉండటమే. ఆయన మన పాపములను క్షమించినంత మాత్రాన ఆయన తృప్తి పట్టడం లేదు. ఎందుకంటే మనం ఆయనతో సింహాసనం మీద కూర్చుండే వరకు కూడా ఆయన మనలో తన కార్యమును జరిపించగోరుచున్నాడు. ఒక వాక్యం ఉంటుంది, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనముందు కూర్చున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుతాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని చదవండి. సింహాసనము అంటే ఏంటి? సింహాసనం అనగా ప్రియులరా ఆయన రాజ్యం. సింహాసనం అనగా ప్రియులరా పరిపాలన. సింహాసనం అనగా శక్తి, ఆయన అధికారం. మనము వీటన్నిటిలో కూడా పాలు పంపులు పొందాలని ప్రభువారు కోరుచున్నారు. మనము ఆయన సింహాసనం మీదకి రావటానికి కావలసినటువంటి ఏర్పాట్లు కూడా ఆయనే చేస్తూ ఉన్నాడు. మనము విశ్వాసంతో ఉండాలి, ఆయనకు మనం లోబడాలి, ఆయనకు మనం భయపడాలి, ఆయన ఎదుట మనం తగ్గించుకోవాలి, మన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాన్ని కోరుకోవాలి, ఆయనను వెంబడించాలి. కాబట్టి మనం అందరము కూడా ఇలా ఉండాలనేది ఆయన కోరిక. ప్రియులారా, మనము ఏమి చెయ్యాలో ఆయనే మనతో చెప్తాడు ఇప్పుడు. కాబట్టి ఎవరూ బాధపడవలసిన భయపడవలసిన పరిస్థితి లేదు. ఆ ఉద్దేశం కొరకు మాత్రమే అటువంటివి నెరవేరాలని, మనం ఆయనకి తగ్గింపు జీవితం కలిగి ఆయన వెంబడించాలని మాత్రమే ఆయన 7 ఆత్మలు అనేటువంటివి మనకి దయచేస్తున్నాడు. చాలామంది వారి మనసుల్లో అనుకుంటూ ఉండొచ్చు, నాకు అనేకమైన బలహీనతలు ఉన్నాయి, నేను ఎవరికి చెప్పుకోవాలి, నేను అనుదినము తప్పిపోతున్నాను, దేవునికి సరిగ్గా ప్రేమించలేకపోతున్నాను, దేవుని ఎందుకు సరిగ్గా విశ్వాసం ఉంచలేకపోతున్నాను అని చాలామంది అనుకోవచ్చు. చాలామంది ఏంటి, అందరూ కూడా అలాగనే కొంతమంది అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, నేను ఒక మాట చెప్తున్నాను. నేను మీ వైపు ఒక వేలుని చూపిస్తున్నప్పుడు నా చెయ్యి నన్ను ఒప్పిస్తుంది, నేనే కరెక్ట్ అని అనిపిస్తుంది. కాబట్టి మీ వైపు నేను ఒక వేలుని చూపితే నా వైపు 4 వేళ్ళు చూపుతాయి. అనగా దాని అర్థం ఏంటి? నాలో 4 బలహీనతలు ఉన్నాయని. బైబిల్ ప్రకారంగా నాలో 4 బలహీనతలు ఉన్నాయని భావం కదా. నేను ఎదుటివారిలో ఒక తప్పును చూపిస్తే నాలో 4 తప్పులు పెట్టుకుని ఒక తప్పుని నేను చూపిస్తున్నానే దాని అర్థం. పతనములు లోపములు లేనివారి లోకంలో ఎవ్వరూ లేరండి. అందరూ కూడా అన్ని బ్యాడ్ క్వాలిటీస్ కూడా అందరిలోనూ ఉన్నాయి. అయితే ఆయన అద్భుతకరమైనటువంటి రక్షణకర్తయే ఉన్నాడు. ప్రియులారా, ప్రభువుకి స్తోత్రం చెప్పాలి. మన జీవితంలో పరిశుద్ధాత్మకు సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం మనం ఇవ్వాలి. ఆయన కార్యమును మనలో ఉండనిచ్చినట్లయితే ఆయనే మనలను ఉన్నతమైనటువంటి స్థానమునకు పైకెత్తుతాడు. ఆయన కార్యమును మనలో చెయ్యనిచ్చినట్లయితే గనక ఆయనే మనలను ఉన్నతమైనటువంటి స్థానానికి ఎత్తుతాడు. అలా మనము పైకెత్తబడడం మూలముగా ఆయన సింహాసనం మీద మనల్ని ఆయన కూర్చుండబెడతాడు.
అటువంటి అర్హతను నేను పొందుకోవాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.